జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే అర్హత కేటీఆర్కి లేదని, కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని విమర్శించారు. కాంగ్రెస్ పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారని అన్నారు. ఇచ్చిన మాట 100% ఉద్యమంలో ఎన్నికలకు 2014 ముందు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మాట మొత్తం అన్ని అమలు చేసినాము. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గవర్నర్ పెద్ద రేవంత్ రెడ్డి గారి మీద ఏకవచనంతో ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి కేటీఆర్ కొంచెం గుళ్ళు నాలుగు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఫస్ట్ నీ ఇల్లును సక్రమించుకో, సరి చేసుకో నీ ఇల్లును. నీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల నీ పార్టీ అడ్రస్ ఎక్కడ ఫస్ట్ అది పునరాలోచన చేసుకో. తెలంగాణ బంగారు తెలంగాణ మాట్లాడినటువంటి మీ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల తెలంగాణ ప్రజలు ఎందుకు మీకు ఆ గతి తీసుకొచ్చిందో ఒక్కసారి దాని మీద పునర్పాలోచన చేసుకుని దాని పరంగా మీరు జిల్లాల వారి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత తీసుకున్నాక మేము ఎన్నికల లోపల మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ పథకాల లోపల ప్రజలకు ఇచ్చిన మాటలు 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసే ప్రక్రియ ప్రజలలో మేము తీసుకుపోగలిగినాం. కాబట్టి మేము 8 పార్లమెంటు అభ్యర్థులను తెలంగాణ ప్రజలు మనకు గెలిపించడం జరిగింది. తెలంగాణ ప్రజలు క్లియర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము మద్దతుగా ఉన్నామన్న విధంగా ప్రజల యొక్క మద్దతు ఉండే విధంగా మాకు నిర్ణయాలు ప్రజలు చేయడం జరిగింది. మన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు మీ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏందని చెప్పి ఫస్ట్ దానికి జవాబు చెప్తాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఇక మీడియా సమావేశం ద్వారా, ఏదైతే కేటీఆర్ మాట్లాడే మాటల విషయంలో ఫస్ట్ మీరు ఉద్యమంలో జరుగుతున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన మాట ఏది అమలు చేయలే. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కర్రవాసి ఏ విధంగా అయితే మన వాత పెట్టిందో పార్లమెంట్లో, రేపు స్థానిక ఎన్నికల్లో కూడా మీకు ఏ విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రైతులంతా కూడా, ఈరోజు మీరు మా మీడియా మిత్రులకు చెప్తున్నా, ఈరోజు రాష్ట్ర మీడియా కానీ, జిల్లా మీడియా కానీ, నియోజకవర్గ మీడియా కానీ ఎంత స్వేచ్ఛగా మీరు పనిచేస్తున్నారు, ఎంత స్వేచ్ఛ అయిన వాతావరణం ఉన్నది. ఇలా గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ ప్రజలు ఏ అధికారి దగ్గర పోయినా, రెవెన్యూ అధికారుల దగ్గర పోయినా, పోలీసు సిబ్బంది దగ్గర పోయినా, ఎవరైనా ఏ నాయకుడైనా పోయి నువ్వు ఏ పార్టీ అని అడుగుతుందా, నేరుగా ప్రజలు అధికారుల దగ్గర పనిచేసుకునే వాతావరణం ఏర్పడదా ఒకసారి చెప్పమనండి. కేటీఆర్ జరిపోయింది, కవిత దేనికి జరిపోయింది? సర్వసభ్యం సమాజం తలవంచుకునే విధంగా ఒక మహిళా సోదరి మన అయ్యింది. ఒక లిక్కర్ స్కామ్లో ఉంటే మొత్తం యావత్తు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొదలు పెడితే మొత్తం ప్రజలంతా తలవంచుకుని, తెలంగాణ ప్రజలు తలవంచుకునే విధమైనటువంటి ఇష్యూల జైల్లో పోయి చూసినది పడి దానికి జవాబు చెప్పు. నువ్వు ఇచ్చిన మీ యొక్క నాయకత్వం 10 సంవత్సరాల లోపల ప్రజలకు మేలు చేసిన ఒక కార్యక్రమం ఒక్కటి చెప్పమని మీరు బలహీన వర్గాలకు కానీ, దళితులకు కానీ, మైనార్టీలకు కానీ, క్రిస్టియన్ వర్గాలకు కానీ, అన్ని వర్గాలకు, రైతాంగానికి కానీ, నిరుద్యోగ యువకులకు కానీ, మహిళా సంఘాలకు కానీ, మహిళా సోదరిమణులకు కానీ ఈ కార్యక్రమం మేలు చేసినామని చెప్పమనండి. ఉపాధ్యాయులు అనేటోళ్ళు గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పేద గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటే ఉపాధ్యాయులు 2014 ముందు ఏమని చెప్పిండు? ఇక్కడ పోయినా కూడా మీ తల్లిదండ్రులు చెప్పండి, తెలంగాణ వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, పిల్లలకు తెలంగాణ వస్తే భవిష్యత్తులో మీరు ఉన్నతమైన ఉన్నటువంటి అవకాశాలు తెలంగాణ వస్తే ఏర్పడతాయని మాట్లాడి బోధన చేసి క్లాసులలో తెలంగాణ కోసం ప్రత్యేకంగా మాట్లాడిన ఉపాధ్యాయుల పరిస్థితిని 10 సంవత్సరాలు ఒకటి అంటున్నా. నేను ఏ ఒక్క ఉపాధ్యాయ టీచర్ను పట్టించుకున్నావా అంటున్నా. ముచ్చటగా 3వసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడు. ఆ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? రాహుల్ గాంధీ ఏం చేసింది? రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి అనేది అంటున్నా కేటీఆర్. రాహుల్ గాంధీ యొక్క వీడియో చూపెడతాను. ఇదే తెలంగాణ కోసం
మీ తండ్రి మీ కుటుంబం అంతా మీరు అర్థమై సోనియమ్మ తల్లికి అమ్మా సోనియమ్మను తెలంగాణ ఇచ్చినామని చెప్పి ధన్యవాదాలు చెప్పి టీవీ చెప్తున్నది ఏమైంది అంటున్నా. అసెంబ్లీ సాక్షిగా చట్టసభలో సోనియా గాంధీ గారు వల్లనే తెలంగాణ వచ్చింది అని చెప్పి నువ్వు అభినందనలు కృతజ్ఞత తెలిసిన రోజు గుర్తులేదా అంటున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీని మాట్లాడేటువంటి నైతిక విలువ నీకున్నదా అంటున్నది. మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూడా మా మంత్రులకు కానీ మా ఎమ్మెల్యేలకు కానీ మాకు భయం ఉన్నది. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తేనే అప్పుడు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు తప్ప లేకపోతే మాకు ప్రజలు ఏ విధంగా మా ప్రజలను చూస్తే భయం అనేది ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో ఏ విధంగా ఉండాలో బాధ్యతగా ఒక శాసనసభ్యుడిగా గవర్నమెంట్ విప్పుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మేము ఎదుగుతున్నాం తప్ప మాట దాటేము. మా తెలంగాణకు ఉన్నటువంటి ఆశాభాషతో విషయం ట్విస్ట్ చేయము. ఒకసారి ఇక్కడ కూడా ఇలాంటి అవాకులు చెవాకులు మాట్లాడకుండా నోరు దగ్గర పెట్టుకోవాలని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తాం.